అప్పట్లో అమ్మవారిని విపరీతంగా ఆరాధించిన తులసి అనే భక్తురాలి జాతకం మహా అద్భుతమైనది. ఆ జాతకంలో వేదవతి పుట్టడం, మీ వంశంలో అడుగుపెట్టడం మీ అదృష్టం. వేదవతి అదృష్టం. స్వామి, మా అవని భవిష్యత్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుంది. ఎప్పుడు ఎవరి గురించి చెప్పాలో అంతా అమ్మవారే చూసుకుంటుంది. అవని, మెల్లగా మెల్లగా దిగు. అవని, అక్క, నొప్పి ఎక్కువ అవుతుంది, భరించడం నా వల్ల కాదు. హాస్పిటల్కి వచ్చేసాం అవనిరా. ఇదిగో హాస్పిటల్కి వచ్చేసాం కదా, ఇంకా నువ్వేం భయపడకు, తగ్గిపోతుందిలే. మెల్లగా అవని. ఏమైంది? అనుకోకుండా ఓ వెహికల్ గుద్దేసింది, దాంతో కింద పడిపోయింది. పడినప్పుడు కడుపుకి బలంగా దెబ్బ తగిలింది డాక్టర్. అప్పటి నుంచి నొప్పి భరించలేకపోతోంది. బాయ్స్, వీల్ చైర్ తీసుకురండి, ఫాస్ట్, తొందరగా, ఫాస్ట్. రావని, మెల్లగా కూర్చో. కూర్చోమ్మా, తీసుకురా. నేను పిలవకపోయినా బాగుండేది, అలా జరుగుండేది కాదు. అంతా నా వల్లే జరిగింది. స్వామి, మీరు ఏం చెప్తారా అని మా అందరికీ సస్పెన్స్ సినిమా చూస్తున్నంత టెన్షన్గా ఉంది. స్వామి, అందులో ఉన్నది మీకు నిజంగానే అర్థమవుతుందా, లేదంటే ఊరికే మా అందరి ముందు బిల్డప్ ఇస్తున్నారా? సారీ అన్నయ్య, నువ్వు కొంచెం సేపు సైలెంట్గా ఉండు. ఈ మధ్య జాతకాలు చెప్పే స్వాములందరూ ఇలాగే తయారయ్యారు కదరా. అవసరం లేకపోయినా అందరి జీవితాల్లోకి దూరుతున్నారు. రేయ్, కొద్దిసేపు నోరు మూసునుండు నువ్వు. ఆయన్ని చూస్తుంటే మీకేమనిపిస్తోంది? ఊరికే ఏదో షో చేస్తున్నాడా అనిపిస్తోంది. లేదండి, ఏదో అద్భుతం జరగబోతోంది అని అనిపిస్తోంది. భయంకరమైన నిజమేదో చెప్తారు అని అనిపిస్తోంది. అవునా? అవునండి. సరే చూద్దాం. అమ్మా, అంతా మంచి జరిగేలా చూడు తల్లి. పెయిన్ ఇప్పుడు ఎలా ఉంది? కంట్రోల్లోకి వచ్చిందా? ఏం టెన్షన్ పడకు, కాసేపు రెస్ట్ తీసుకో, ఇంటికి వెళ్ళిపోవచ్చు. రిపోర్ట్స్లో ఏముంది డాక్టర్? నథింగ్, అంతా నార్మల్గానే ఉంది. నువ్వు కూల్గా ఉండు.
డాక్టర్ గారు, మా చెల్లెలకి ఎలా ఉంది? చెప్పండి డాక్టర్. అవనికైతే ఎలాంటి ప్రమాదం లేదు. తన స్టమక్కి బలంగా దెబ్బ తగలడం వల్ల ఏదైనా ప్రాబ్లం ఉందేమో అని స్కానింగ్లు చేయించాను. రిపోర్ట్స్ వచ్చాయి, స్టడీ చేశాను. ఏముంది అందులో? తొందరగా చెప్పండి, నాకు కంగారుగా ఉంది. తనకి పెళ్ళయి ఎన్ని రోజులైంది? సంవత్సరం దాటింది. పిల్లల్ని వద్దనుకున్నారా? అలాంటిదేమీ లేదు. కాస్త కుటుంబ సమస్యల వల్ల కొన్ని రోజులు ఆగారు. ఇప్పుడేమీ అలాంటిది లేదు. ప్రస్తుతం భార్యాభర్తలు పిల్లల ఆలోచనలో ఉన్నారు. ఆ ప్రయత్నంలోనే ఉన్నారు. ఓకే, ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. ఈ యాక్సిడెంట్ వల్ల ఆమె యూట్రస్కి దెబ్బ తగిలింది. అంటే ఆమె గర్భాశయానికి దెబ్బ తగిలింది. ప్రస్తుతం పెద్ద ప్రమాదమేమీ లేదు. కొన్ని రోజులు మందులు వాడితే తగ్గిపోతుంది. కానీ అవని పిల్లల్ని కనకుండా ఉండటం మంచిది. ఎందుకంటే గర్భాశయానికి ప్రాబ్లం ఉన్నప్పుడు పిల్లల్ని కనాలి అనే ఆలోచనకి దూరంగా ఉండాలి. సాధారణంగా ఎవరూ పిల్లల్ని వద్దనుకోరు. ప్రతి జంటకు తల్లిదండ్రులం కావాలనే ఆశ ఉంటుంది. అలాంటి ఆశను మీ చెల్లెలు చంపుకోవడం మంచిది. నా మాట కాదని వాళ్ళు పిల్లల్ని ప్లాన్ చేసుకుంటే కనుక డెలివరీ సమయంలో చాలా కాంప్లికేటెడ్ అవుతుంది. అప్పుడు తల్లి ప్రాణానికి కానీ బిడ్డ ప్రాణానికి కానీ ప్రమాదం ఉంటుంది. అప్పుడు ఎవరినో ఒక్కరినే కాపాడుకోవాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. ఇలాంటి చాలా కేసుల్లో తల్లి ప్రాణానికే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం నేను ఇంకా తనకు చెప్పలేదు. కంగారు పడుతుంది కదా. అందుకే మీరీ విషయం మెల్లమెల్లగా తనకు చెప్పే ప్రయత్నం చేయండి. అవని ఎట్టి పరిస్థితుల్లోనూ బిడ్డని కనకూడదు. ఇది గుర్తుంచుకోండి. మెడిసిన్స్ వాడిన తర్వాత కొన్ని నెలలైన తర్వాత మళ్ళీ టెస్టులు చేద్దాం. అప్పటి పరిస్థితి ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పట్లో అయితే తనకి ప్రెగ్నెన్సీ రాకూడదు. బీ కేర్ఫుల్. కాసేపట్లో డిశ్చార్జ్ చేస్తాను. మీరు పేషెంట్ని తీసుకెళ్లొచ్చు. ఇప్పుడు మీ అందరికీ ఓ అద్భుతమైన విషయం చెప్పబోతున్నాను. అందరూ శ్రద్ధగా వినండి. వేదవతి గారు, ప్రసాదరావు గారు, ఈ విషయం అందరికంటే మీ ఇద్దరికీ పెద్ద శుభవార్త అవుతుంది. అవునా? అయితే తొందరగా చెప్పండి. ఏవో సమస్యలున్నాయని అనకుండా శుభవార్తనన్నారు. మనసు చాలా తేలిక పడింది. వెంటనే చెప్పండి స్వామి. త్వరలో మీ చిన్న కోడలు అవని గర్భవతి కాబోతోంది. నిజంగానా స్వామి? అవునాయనా, నీ భార్య ఓ మంచి సందర్భాన శుభగడియలలో గర్భవతి కాబోతోంది. తాళపత్రాలను చదివి ఆ విషయం మీరెలా చెప్పగలుగుతున్నారు? అవునండి, మీరేమైనా డాక్టరా? రాబోయేదాన్ని ముందే చెప్తున్నారు. అన్నిటికీ ఆధారం ఈ తాళపత్రాలే. డాక్టర్ కంటే ముందే చెప్పగల విద్యను ఆ దేవుడు మాకు ప్రసాదించాడు నాయన. మేం నమ్మము. నువ్వు నమ్మనంత మాత్రాన ఇది అబద్ధమైపోదు కదా. స్వామి, మీరు వాళ్ళ మాటలను పట్టించుకోకండి. ఇంకా ఏం రాసుందో చెప్పండి. ఇప్పుడు చెప్పబోయే విషయం మిమ్మల్ని ఇంకా ఆనందపరవశం చేస్తుంది. అదేంటంటే, ముందుగా ఈ ఇంట్లోకి అవని కన్న బిడ్డే రాబోతోంది. అవనికి ఆడపిల్ల పుట్టబోతోంది.
పుట్టబోయే ఆడబిడ్డది అమ్మవారి అంశ. అతిశయోక్తి కాదు గాని సాక్షాత్తు అమ్మవారే పుట్టబోతోంది. అవని అమ్మవారిని ఆరాధించడమే కాదు, అమ్మవారినే కనబోతుంది. ఆ రూపము అపురూపం. ఆ తేజస్సు కోటి దీపాల కాంతి. ఆ జన్మ ఓ కారణ జన్మ, ఆ పుట్టుక ఓ వరం. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అచ్చం తులసిలాంటి జాతకంతో పుట్టబోతోంది. అంటే మీ జాతకమన్నమాట. నా జాతకమా? అవునమ్మా. మా మా అమ్మ లాంటి జాతకమా? అవునాయన. భరణి నక్షత్రం, మేషరాశి, కార్తీక మాసం, శుక్రవారం నాడు జన్మించబోతోంది. అంటే ఇంతకాలం మేమెదురు చూసిన జాతకం గల మనిషి కోడళ్ల రూపంలో కాకుండా మనవరాల రూపంలో రాబోతుందన్నమాట. అక్షరాల అదే జరగబోతోంది. సాక్షాత్తు అమ్మవారు మీ ఇంట్లోకి మానవ రూపంలో అడుగు పెట్టబోతోంది. ఎంతటి శుభవార్త చెప్పారు స్వామి. ఇది మేము కల్లో కూడా ఊహించలేదు. అవును స్వామి, ఇంకా కలలాగే ఉంది. అమ్మ లాంటి జాతకం గల అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని అమ్మా నాన్నలకు మాటిచ్చి అనుకోని పరిస్థితుల్లో అవనిని పెళ్లి చేసుకున్నాను. కానీ ఈరోజు అవని ద్వారానే ఆ జాతకం మా పాలిట భరించబోతుందా? ఇలాంటి గొప్ప విషయం మీరు చెప్పడం మహాభాగ్యం. అవును స్వామి, మీ మేలు జన్మలకి మర్చిపోలేము. ఇందులో నాదే ఉందమ్మా. ఈ తాళపత్రాల్లో ఏ రాసుందో అదే చెప్పాను. మీరు చేసిన పూజలు, అవని నోచిన నోముల పుణ్యఫలమే ఇదంతా. అంతా శుభం కలుగుగా. అమ్మా, అవని నీలాంటి జాతకం గల బిడ్డకు జన్మనివ్వబోతుంది. ఇదంతా అమ్మవారి ఆశీర్వాదం, నీ ఆశీర్వాదం. అమ్మా, నాన్న, నన్ను ఆశీర్వదించండి. ఇక నేను బయలుదేరతాను. ఏదైనా అవసరమైతే కబురు చేయండి. అలాగే స్వామి. ఆగండి. ఇదంతా నా మీద కోపంతో చెప్పారు కదా? నేను చెప్పింది కాదు, తాళపత్రాల్లో ఉన్నది చెప్పాను. అదే కాదు, ఇదంతా మా అత్తయ్య వాళ్ళు మీతో చెప్పించారు. మీ అత్తయ్య వాళ్ళు కాదు, అమ్మవారు చెప్పించారు. ఆయా స్వామి, మా దగ్గర మీ దొంగ నాటకాలు వద్దమ్మా. నా భార్యను ఇంకా తొక్కేయడానికి మీరందరూ కలిసి ఆడుతున్న నాటకం ఇది. అవును, నాటకమే, జగన్నాటకం. ఇదిగే, ఇలాంటి తెలివైన మాటలతో తప్పించుకోకండి. నమ్మకపోతే మీ కర్మ. ఎందుకు నమ్మడం లేదు? ఏంటి మీ ప్రాబ్లం? ముందుగా నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది, అవనికి ఇంకా రావాల్సింది. వస్తుందో లేదో కూడా తెలీదు. అలాంటప్పుడు ముందుగా అవని బిడ్డ ఇంట్లో అడుగు పెడుతుంది అని అంటాడేంటి? ఆయనకేమైనా మెంటలా?
స్వామి గురించి నోటికొచ్చినట్టు మాట్లాడకు, నాశనమైపోతావు. ఆయన చెప్పింది అలాగే ఉందమ్మా. ఎవరో స్క్రిప్ట్ ఇచ్చి చెప్పించినట్టు. మీరేమంటారన్నయ్య? నాకంత అయోమయంగా ఉందిలేరా, కాసేపు సినిమా చూసినట్టు అనిపించింది. అవును కృష్ణ, మేము ఏదేదో ఊహించుకుంటే ఇక్కడ ఇంకేదో జరిగింది. దయచేసి మా అభిప్రాయాలు అడగండి, మేము నిమిత్త మాత్రులం. అవును, మేము ఆడియన్స్ మాత్రమే, మమ్మల్ని ఇంకేమీ అడగండి. మీ నమ్మకంతో పనిలేదు నిహారిక. ఈ ఇంట్లో ఇంతకుముందు ఏం జరిగినా తాళపత్రంలో రాసున్నదే జరిగింది. శాస్త్రం చెప్పిన దాన్ని ఎవ్వరూ తప్పుపట్టడానికి లేదు. నీకే ముందు ప్రెగ్నెన్సీ వచ్చిందని విర్రవీగకు. ఆ విషయం వల్లనే మేము నిన్ను ఈ ఇంట్లో ఉండనిచ్చాం. ఇప్పుడు మీరు మాకు కొడుకు కోడలుగా మాత్రమే మా ఇంట్లో ఉంటున్నారు. రాధాకృష్ణ, లావణ్యలా మీకు సెపరేట్ రెస్పెక్ట్లు ఉండవు. అర్థమైందా? అంతకు మించి ఇంకేమీ ఊహించుకోకండి. వాస్తవాల్ని స్వీకరించడానికి ప్రయత్నం చేయండి, జీర్ణించుకోవడానికి ప్రయత్నం చేయండి. దుర్బుద్ధితో ఆలోచించకండి. మనకు జరగనిది మరొకరికి జరిగింది అని ఏడవకండి. స్వామీజీ చెప్పింది అక్షరాల జరుగుతుంది. నా తర్వాత నా ఆచారాలను ముందుకు తీసుకువెళ్లబోయేది అవనికి పుట్టబోయే బిడ్డే. ముక్కు పుడక నా మనవరాలికే దక్కుతుంది. ఆ విషయంలో ఇంక ఎవ్వరూ ఏమీ మాట్లాడడానికి వీల్లేదు. అవని తొందరగా వస్తే బావుణ్ణు. అవనికి ఈ శుభవార్త చెప్పాలి. అమ్మా అన్నపూర్ణాదేవి, ఇంతకాలానికి కరుణించావా తల్లి? ముగ్గురు కోడళ్ళు నా జాతకంతో సమానమైన వాళ్ళు కాకుండా పోయారని ఆందోళన చెందుతున్నాను. నా మనసుకి ఇంతటి ఊరట ప్రసాదించినందుకు నీకు శతకోటి వందనాలు తల్లి. అక్కా, ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదక్కా, నొప్పి కాస్త తగ్గింది. కింద పడినప్పుడు అల్లాడిపోయాను, భరించలేకపోయాను. రిపోర్ట్స్ వచ్చాయి కదా, డాక్టర్ని అడిగితే ఏం పర్వాలేదు అని అన్నారు. నీతో ఏమైనా చెప్పారా? నువ్వు భరించలేని నిజం చెప్పారు, అదిప్పుడు నీతో చెప్పలేను. అక్కా, ఆ, ఆ, మాట్లాడవేంటి? నీతో ఏం చెప్పారో నాతోనూ అదే చెప్పారవని. కొన్ని రోజులు మందులు వాడితే సరిపోతుంది అన్నారు. కడుపు లోపల ఏమైనా అయిందేమోనని భయపడిపోయాను. ఎందుకంటే పిల్లల్ని ప్లాన్ చేసుకుంటున్న సమయం కదా ఇది. అందుకే ఈ సమయంలో గర్భసంచికి ఏం కాకూడదు. అందులోనూ అందరం పిల్లల గురించి పాట పడుతున్నాం, పోటీ పడుతున్నాం. ఈ సమయంలో ఏమన్నా అయింది అంటే నాకంటే ఎక్కువ బావ బాధపడతాడు. అలాంటిదేమీ లేదులే, చెప్పాను కదా మందులు వాడితే సరిపోతుంది అన్నారని. ఇవ్వో మందులు తీసుకొచ్చాను. నువ్వేమీ కంగారు పడకు. బయలుదేరదామా? బావ నా గురించి కంగారు పడుతూ ఉంటాడు. సరే పద. పిల్లల గురించి నువ్వు ఎంత ఆశపడుతున్నావో నాకు తెలుసు. అందరికంటే ముందు ఆ ఇంటికి నువ్వే వారసులనిస్తే నీ బ్రతుకు ఎంత బ్రహ్మాండంగా మారిపోతుందో కూడా తెలుసు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నువ్వు బిడ్డని కనకూడదు.